హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కవితని. ఈరోజు స్పెషల్ చేపల పులుసు. చేపల పులుసుని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. మరి ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత పావు కేజీ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మాడకుండా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మెత్తబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మందపాటి వెడల్పుగా ఉన్న పాత్ర పెట్టి 8 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయాలి. చేపల కూరలో నూనె ఎక్కువగానే పట్టుద్ది. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పేస్టు, కొద్దిగా కరివేపాకు వేసి 3 లేదా 4 నిమిషాలు ఆయిల్ పూర్తిగా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు చేప ముక్కలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. నేను ఇక్కడ 2 కేజీల చేపలు తీసుకున్నాను. దీనిలో కల్లుప్పు వేసి 3 లేదా 4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్టు మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. తర్వాత 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలాను 2 నిమిషాలు నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వండి. మసాలా నూనెలో బాగా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న 100 గ్రామ్స్ చింతపండులో 700 ml వాటర్ కలిపి రసం తీసి పొయ్యాలి. అలాగే 750 ml వాటర్ కలిపి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి పులుసుని బాగా మరగనివ్వాలి. పులుసు మరుగుతూ ఉన్నప్పుడు మంటను తగ్గించి కడిగి పెట్టుకున్న చేప ముక్కలు నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. చేప ముక్కలను పులుసులో వేసిన తర్వాత గరిటె అస్సలు పెట్టకూడదు. గిన్నెను 2 వైపులా ఈ విధంగా పట్టుకొని కదపండి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత గ్యాస్ని సిమ్మర్లో పెట్టుకొని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనాను వేసుకొని 2 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు కాకుండా మరుసటి రోజు వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసుని ఏ విధంగా చేయాలో. మరి మీకు నచ్చిందా? తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.